రాజు వెడ్స్ రాంబాయి ఈ సాంగ్ అనేది మనం సోషల్ మీడియాలో లూప్లో డైలీ వింటూనే ఉన్నాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, అది ఫేస్బుక్కా, యూట్యూబా, ఇన్స్టాగ్రామా ఏదైనా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా, ఎవరి స్టేటస్లో చూసినా కూడా రాంబాయి సాంగే వింటూ ఉన్నాం. సో మరి ఆ సాంగ్ విన్నప్పటి నుంచి అరే సినిమా ఏ విధంగా ఉంటుంది, సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది వినడానికి, ప్రతి ఒక్కరి మనసును కూడా టచ్ చేస్తుంది, ప్రతి ఒక్క ప్రేమికుల సోల్ని టచ్ చేస్తుంది. మరి ఈ సినిమా కూడా ఇంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చూడడానికి చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. సో మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది టాక్, రివ్యూ ఏ విధంగా ఉంది అంటే, ఒక పల్లెటూరి ప్యూర్ సోల్స్ ప్రేమించుకొని ఒక ప్యూర్ ప్రేమ ఏ విధంగా ఉంటుంది పల్లెటూరులో అనేది ఈ సినిమాలో చాలా చాలా అద్భుతంగా చూపించారు. సో మనం చూస్తూ ఉంటాం కొన్ని సినిమాల్లో జస్ట్ పల్లెటూరి వాతావరణం అంటే ఏదో సెటప్ లేసి ఆ విధంగా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాలో అట్లా కాదు. ఒక నిజమైనటువంటి పల్లెటూరుకి వెళ్ళి అక్కడ మనం ఏ విధంగా ఊహించుకుంటాం పల్లెటూరు అంటే, గుడిసెలు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, చెరువు గట్లు, పొలాలు, పచ్చని వాతావరణం, పైరగాలి, ఇంత అద్భుతంగా ఉంటుంది పల్లెటూరు వాతావరణం అంటే. సో ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా అదే ప్లేస్కి వెళ్ళి అక్కడే న్యాచురల్గా షూట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అరే ఫ్యూచర్లో మనము పల్లెటూరు అంటే ఈ విధంగా ఉంటుంది అని చూపించుకోవాల్సినటువంటి ఒక సినిమాల్లో ఈ సినిమా కూడా డెఫినెట్లీ ఉంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఇక్కడ హీరో పాత్ర అంటే రాజు క్యారెక్టర్ వచ్చేసి ఒక బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటారనమాట. వాళ్ళకు బ్యాండ్ మేళం ఉంటుంది, ఏ ఫంక్షన్ ఉన్నా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే, తను ఒక ప్రభుత్వ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేసినటువంటి వ్యక్తికి కూతురు అనమాట. సో వీళ్ళిద్దరూ ఒకానొక సమయంలో కలవడం, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడం, ఆ తర్వాత ఇంకా అది అంటే ముందుకు వెళ్ళి మరీ క్లోజ్ అయిపోయి ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారనమాట. సో ఊర్లో పొలాల గట్లు కావచ్చు, చెరువుల గట్లు కావచ్చు, పచ్చని పైరులో తిరగడం కావచ్చు, సో విధంగా మంచి కనెక్షన్ అనేది, బాండింగ్ అనేది ఏర్పడిపోయింది. సో ఒకానొక సమయంలో ఇటు హీరోయిన్ వాళ్ళ తండ్రికి ఈ విషయం తెలవడం, ఆ తర్వాత వాళ్ళిద్దరిని దూరం చేయడం. సో దూరం చేసిన తర్వాత వాళ్ళు ఒక సమస్యల్ని కావచ్చు, ప్రాబ్లమ్స్ని కావచ్చు, ఒక పెద్ద మనుషుల్ని కావచ్చు, ఈ అవాంతరాలని కావచ్చు, ఏ విధంగా దాటుకున్నారు, ఏ విధంగా వాళ్ళ ప్రేమని గెలిపించుకుంటారా లేదా, అసలు క్లైమాక్స్ ఏంటి అని దాని గురించి ఒక స్టోరీ అంతా కూడా సాగుతుందన్నమాట. మనకు తెలుసు పల్లెటూరి వాతావరణంలో ప్రేమికుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో అక్కడ ఏంటంటే కులాలు, మతాలు అని చెప్పేసి అడ్డుగోడలు ఉంటాయి, పెద్ద మనుషులు అడ్డుపడుతూ ఉంటారు, మీరు అక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం, మీ రేంజ్ అది, మా రేంజ్ ఇది. సో ఇట్లా రకరకాలైనటువంటి ఒక ప్రాబ్లమ్స్ కానీ చాలా మటుకు ఉంటాయన్నమాట. ఎవ్వరు కూడా ఒప్పుకోరు పల్లెటూళ్ళలో ప్రేమ వివాహం అంటే. సో అలాంటి ఒక వాతావరణాన్ని ఈ సినిమాలో చూపించారు. మరి ఇక్కడ వీళ్ళిద్దరు వాళ్ళ ప్రేమని ఏ విధంగా గెలిపించుకున్నారనేది ఖచ్చితంగా సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటికే మీరు చూసి ఉంటే ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా చూడండి. ప్రేమికులకు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా అనేది కనెక్ట్ అవుతుంది. సో చాలామంది కూడా ప్రజెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజెస్ చేసుకుంటూ ఉన్నారు. సో మరి వాళ్ళ జీవితంలో డెఫినెట్లీ వాళ్ళు ఈ సినిమాలో ఉన్నటువంటి ఏదో ఒక సన్నివేశాన్ని ఎదుర్కొని ఉంటారు. సో అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఈ సినిమా చూడాలి అని చెప్పేసి కూడా చాలామంది కోరుకుంటూ ఉన్నారు. అండ్ చూసే వాళ్ళు కూడా, అండ్ టికెట్ ధర కూడా చాలా తక్కువ పెట్టారనమాట. ఎందుకంటే అందరికి కూడా చూసే విధంగా ఉండాలి, అందరూ కూడా సినిమా చూడాలి, ఆనందించాలి అని చెప్పేసి. సో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, విపరీతంగా టికెట్ల రేట్లు పెంచేయడం కానీ, అండ్ సాధారణ ప్రజలు ఎవరు కూడా వెళ్ళి చూడలేనంత పరిస్థితికి టికెట్ల రేట్లు హైగా పెంచేస్తూ ఉన్నారు. సో ఈ సినిమా మాత్రం అట్లా ఏది కాకుండా చాలా చాలా నార్మల్గా టికెట్ రేట్స్ పెట్టారు. అందరూ కూడా వెళ్ళాలి, చూడాలి అని చెప్పేసి. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. స్టోరీ కావచ్చు, ఒక డైరెక్షన్ కావచ్చు, నటించిన వాళ్ళ ప్రతి ఒక్కరి యాక్టింగ్ కావచ్చు, సో ఎక్కడ కూడా వంక పెట్టడం అండ్ బోరింగ్గా ఉంది, ల్యాగ్ ఉంది, ఇట్లా ఏవి కూడా లేదు. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా వెళ్ళి చూడాల్సినటువంటి మూవీ.